మీరు పాలల్లోకి షుగర్ వేసుకుంటారా, బెల్లం వేసుకుంటారా? నేనైతే బెల్లం సిరప్ వేసుకుంటాను. డైరెక్ట్గా బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా బెల్లం కంటే బెల్లం సిరప్ లాగా చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. నేను ఈరోజు ఆ సిరప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక బెల్లం తీసుకొని ఒక గిన్నెలో బెల్లం మునిగేలాగా కాకుండా కొంచెం తక్కువగానే వాటర్ పోసుకోవాలి. అదే మెజర్మెంట్. అప్పుడే సిరప్ అనేది కొంచెం థిక్గా వస్తుంది. మరీ పల్చగా ఉంటే అసలు టేస్ట్ ఉండదు. పూర్తిగా కరిగేంత వరకు అలా తిప్పుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంటుంది. మీరు దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకుంటే ఇసుక అంతా వచ్చేస్తుంది. దాన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉంటాయి కాబట్టి బయట ఎక్కువ రోజు నిల్వ ఉండదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసిన తర్వాత దాని థిక్నెస్ అనేది చేంజ్ అవుతుంది. చాలా థిక్గా ఫామ్ అవుతుంది. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరి వాటర్గా ఉంటే బాగుండదు. చూడండి, ఈ థిక్నెస్ అనేది సరిపోతుంది. మంచి టేస్ట్ వస్తుంది. షుగర్తో పోలిస్తే బెల్లంలో ఒక ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. అదే హెల్త్కి మంచిది. సో షుగర్ అవాయిడ్ చేయండి. మంచిది కదా అని అతిగా తీసుకోకండి. అది కూడా లిమిట్గానే వాడాలి.